ఏపీ మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణపై మంత్రి లోకేష్ విరుచుకుపడ్డారు. కూటమి నాయకులు మహిళలను అవమానిస్తున్నారంటూ బొత్స వ్యాఖ్యానించడంపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తల్లిని నిండు సభలో అవమానించినప్పుడు ఈ విషయం మీకు గుర్తుకు రాలేదా అని ఆయన ప్రశ్నించారు. వైసీపీ నేతలకు మహిళల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. మహిళలపై కేసులు పెట్టారు కదా, అప్పుడు మీరేం చేస్తారని బొత్స సత్యనారాయణను మంత్రి లోకేష్ నిలదీశారు. ఒక తల్లి పడే ఆవేదన, బాధ తనకు తెలుసన్నారు. తల్లిని అవమానిస్తే ఆ బాధ ఏంటో తాను ప్రత్యక్షంగా చూశానన్నారు. తన తల్లిని అవమానిస్తే ఆమె కోలుకోవడానికి 2 నెలలు పట్టిందని చెప్పారు. తల్లిని అవమానించిన వాళ్లు ఇవాళ గౌరవం గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికీ వైసీపీ నేతలు మహిళలను దారుణంగా అవమానిస్తున్నారన్నారు. వైసీపీ నేతలకు మహిళల గౌరవం గురించి మాట్లాడే హక్కు లేదని స్పష్టం చేశారు. మంత్రి లోకేష్ మాటలకు బొత్స సత్యనారాయణ స్పందించారు. తల్లిని అవమానించడాన్ని తాను సమర్థించనని చెప్పారు. ఇప్పుడే కాదు, ఆనాడు కూడా తాను ఇదే మాట మీద ఉన్నానని చెప్పారు. కానీ అప్పటి సందర్భాన్ని టీడీపీ నాయకులు రాజకీయంగా వాడుకుంటున్నారని ఆరోపించారు. కాగా బొత్స చేసిన ఈ వ్యాఖ్యలపై హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. తల్లి పడే బాధను చూసి లోకేష్ ఆవేదన చెందారని తెలిపారు. అప్పుడు ఆ తల్లి పడిన బాధను మేం కూడా ప్రత్యక్షంగా చూశామని అన్నారు. అలాంటిది రాజకీయాల కోసం మాట్లాడుతున్నారని బొత్స ఎలా అంటారని ఆమె మండిపడ్డారు. ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరారు. తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. జరుగుతున్న చర్చ ఏంటంటే, ఏదైతే మంత్రి గారు ఆవేశంగా ఏ సందర్భంలో కానీ ఆ పీక్కుంటారనే మాట రికార్డులో తొలగించాలి. ఆయన గారు చెడ్డపేరు ఆయన జీవితంలో మచ్చ రైతు ఓందాగా చెప్తే ఆయన తాలూకు అమలతను నిలబడతారు. లేకపోతే ఆయన జీవితంలో మచ్చ ప్రజలు తెలుస్తారు. రేపు మాకు అభ్యంతరమే. కానీ ఇలాంటి పరుష పదాలు మహిళా సభ్యుల మీద అలాంటి పరుష పదాలని వాడటం అనేది సంబంధిస్తుంది. మీరు మంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ సాక్షిగా మా అమ్మను అవమానించినప్పుడు మీరు ఏం చేశారు సార్? మా తల్లిని అవమానించినప్పుడు ఏం చేశారు అంటున్నా? మీరు మారుతారా? మహిళల గురించి మీరు మారుతారా? నేను కళ్యాణి గౌరవం అన్నాను. నాకు ఆ మహిళలు గౌరవిస్తాను. మా అమ్మ నాకు నేర్పించింది సార్. మీ నాయకుడికి నేర్పించలేదేమో. అరే మీకేం తెలుసా? అట్లా మారుతా లూజ్గా ఏం మారుతున్నారో తెలుసా మీకు? ఒక తల్లిని అవమానిస్తే ఎంత బాధపడుతుందో మీకు తెలుసా? నేను చూశాను 3 నెలలు 100 రోజుల బాధ నేను చూశాను. మాట్లాడచ్చు మీ తల్లి గురించి మాట్లాడతారా? ఈరోజు ఇదే మీకు నేర్పించింది మీ ఇంట్లో. ఈ రోజు కూడా మీ కార్యకర్తలు ఏం చేస్తున్నారండి? మా మహిళలు వ్యతిరేకంగా పోస్టులు పెడతారా? మా మహిళలకి ఇచ్చి వచ్చే విధంగా పోస్టు పెడతారా? పొరపాటున మా ఒక్క కార్యకర్త భారతిరెడ్డి గారి వ్యతిరేకంగా పోస్టు పెడితే జైలుకు పంపించిన ఘనత తెలుగుదేశం పార్టీది. వారు వచ్చి వాళ్ళ తల్లి గారిని మాట్లాడిన మాటల్ని ఎవరు కూడా సభ్యసమాజం ఎవరు కూడా అంగీకరించరు. దాన్ని సమర్థించే సమస్య లేదు. ఇప్పుడే కాదు, ఆ రోజు కూడా చెప్పాం, మళ్ళీ చెప్తున్నాం. ఏ తల్లిదైనా సరే ఎవరు నిందించినా దాన్ని సమర్థించే సమస్య లేదు, ఆమోదించే సమస్య లేదు. అంత మనుషులు కాదు మేము. 15 సార్లు ఆ మాటలు చెప్పుకొని అనవసరంగా ఆ తల్లిని కించపరచడం భావ్యం కాదని నేను సభాముఖంగా చెప్తున్నాను. 10 సార్లు చెప్తున్నాను. దయచేసి దీని ఇంతతో వెలిగించుకోండి. ఆ మాటలను వచ్చి మీరు 10 సార్లు తీసుకొచ్చి దాన్ని రాజకీయాల కోసం ఆలోచించి డిస్కస్ చేయడం అనేది సంబంధించి కాదు. మీ ద్వారా నేను నమస్కరిస్తాను. ఇప్పుడు ఏదైతే ఎల్ఓపి గారు అన్నారో ఆ మాట విత్డ్రా చేసుకోవాలి. ఒక తల్లిని నిండు సభల్లో అవమానిస్తే కొడుకు ఆవేదన అలాగే ఉంటది. ఆ తల్లి బాధ ఎలా ఉంటుందో మేము కూడా చూసాము, మేము కూడా పోరాటాలు చేసాము. అలాంటి విషయాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు అన్న పదాన్ని ఏదైతే ఉపయోగించారో ఎల్ఓపి గారు, దాన్ని ఈ రోజు మహిళలను అవమానించినట్టే. దయచేసి దాన్ని విత్డ్రా చేసుకోమని చెప్పండి. విత్డ్రా చేసుకోమనండి. ఏ తల్లి మేము ఒకటే సార్ అధ్యక్ష, మేము ఒకటి చెప్తున్నాం. వాళ్ళ నాయకుడు మళ్ళీ రాజకీయం గురించో ఆస్తుల గురించో తల్లిని చెల్లిని వాడుకునే పరిస్థితులు లేవు, పద్ధతులు లేవు మా దగ్గర. బయటికి గెంటే పరిస్థితులు లేదు. ఒక కొడుకు ఆవేదన అధ్యక్ష, అది దాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు అన్నవేంటి అధ్యక్ష? ఆయన రాజకీయంగా వాడుకుంటామని అన్నవేంటి? ముందు క్షమాపణ చెప్పానండి, ముందు విత్డ్రా చేసుకోమనండి. రాజకీయంగా మేము ఎందుకు వాడుకుంటాం అధ్యక్ష? వాళ్ళు మాట్లాడారు మహిళలను అవమానించారని.
ఏ మహిళ అవమానించారు లోకేష్ గారు? మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, ఆ వారు మాట్లాడిన మాటలు, మీరు మాట్లాడిన మాటలు రికార్డుని వారిని చూసుకోమనండి. నేను మాట్లాడిన మాటలు కూడా ఆయనే చూసుకోమనండి. ఏవి తప్పు అనుకుంటారో, ఏ సంబంధం అనుకుంటారో అది వారికే నేను విడిచిపెడతాను. ఏ ఉంచాలో రికార్డులో, ఏవి తొలగించాలా, ఏవి వారికే ఇస్తున్నాను. నేను మాట్లాడిన మాటలు కానీ నేను ఎవరైనా ఆపాదిస్తే నేను తప్పకుండా దాన్ని రికార్డ్ చేసుకుంటాను. నాకే అభ్యంతరం లేదు. మీరు ఎంతసేపు మాట్లాడినా ఎవరు కూడా ఏ సభ్యులు కూడా ఎక్కువ మనకంటే మీ ఎందుకు తెలుసుకుందాం, ఏం మాట్లాడతారా, ఏం చేస్తారా, ఏం మాట్లాడతారా అని ఉన్నాము. మా సభ్యులు మాట్లాడుతున్నప్పుడు మరి అవకాశం ఇవ్వాలి కదా అధ్యక్ష. మేము అడుగుతుంది మాట్లాడినప్పుడు వచ్చి మాట తోడలేదు. దయచేసి ఆ మాట వచ్చి విత్డ్రా చేసుకోండి. కానీ అధ్యక్ష, కానీ సభ అనేప్పుడు ఉందాగా ఉండాలి, సభలో ఉందాగా వెళ్ళాలి. ఇది పెద్దల సభ కాబట్టి భాష మీద పట్టు ఉండాలి. దయచేసి ఆలోచన మీకు అది రికార్డు చూసుకుంటే మీరు డిసైడ్ చేయండి.